హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజు పొద్దున్నే మటన్ తీసుకొచ్చాడు మా సుదర్శన్. మటన్ కర్రీ కూడా మా సుదర్శనే చేశాడు. ఇంకా టొమాటో రసం ఉంది, ఇంకా అన్నం పెట్టేశాను. యాక్చువల్గా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఒకేసారి అన్నం అనమాట. 11:30 ఆ టైంకి 2 కలిపి తినేసినాము. అంటే లేట్ బ్రేక్ఫాస్ట్, ఎర్లీ లంచ్ అనమాట, బ్రంచ్ లాగా. ఇంకా నాన్ వెజ్ కదా అన్నట్టుగా మా సుదర్శన్ మాక్టైల్ చేసుకొచ్చాడు. ఇంకా మా సుదర్శన్ చేసే మాక్టైల్లో ఏమంటే మింట్ కావాలి, అది కంపల్సరీగా వేయాలి, ఇంట్లో లేదు. సరే అనేసి ఆయు కూడా వచ్చింది ఆ రోజు మాతో పాటు మటన్ తినడానికి, అంటే మటన్ కాదు ఆడుకోవడానికి. సో మనతో పాటు లంచ్కి కూర్చోపెట్టాము. సో అరుంధతిని అడిగాను మింట్ ఉందని. ఫస్ట్ టైం అనమాట, ఒకటి లేకపోతే పక్కన అట్లా అడగడము. సో అది లేదంట పాపం వాళ్ళ దగ్గర కూడా. బట్ మింట్ లేకపోయినా మాక్టైల్ చాలా బాగుంది. అలా మా బ్రంచ్ అయిపోయిన తర్వాత 2:30 ఆ లోపల ఏమంటే నేను ఒకటి రికార్డ్ చేసుకోవాలి, ఒక వ్లాగ్ పెట్టాలి. సో దానికి నేను రెడీ చేసుకుంటున్నాను. ఇంతలో సుదర్శన్, రెడ్డి, హ్యాపీ, హారిక, సాగర్ వీళ్ళందరూ ఏమంటే కిందకి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళారనమాట, టీటీ ఆడడానికి. సో ఇంకా వాళ్ళు కూడా వచ్చేసిన తర్వాత 2:20 ఆ టైంకి బయలుదేరాం. ఎక్కడికి అంటే నంది హిల్స్ వెళ్తున్నాము, బెంగళూరు నుండి. ఎప్పటి నుండో మేము బెంగళూరుకి వచ్చినప్పటి నుండి నేను ఎక్కువ విన్న ప్లేస్ ఏదంటే నంది హిల్స్. ఈ టైంకి నంది హిల్స్కి వెళ్ళండి ఆశ, చాలా బాగుంటుంది అనేసి మీలో కూడా చాలామంది నాతో షేర్ చేస్తున్నారు. ఇంకా నా నైబర్స్, నా ఫ్రెండ్స్ చాలామంది చెప్తూనే ఉంటారు, నేను వింటూనే ఉంటాను. బట్ వెళ్ళలేదనమాట. దేనికంటే టైం రావాలి, అప్పుడే మనం వెళ్ళగలుగుతాము. అలా అని కొన్ని ఉంటాయి కదా. సో అలా ఇన్ని రోజులు టైం రాలేదు. సో కరెక్ట్గా ఎందుకో మా సుదర్శన్ సరే బుజ్జు నంది హిల్స్కి వెళ్దాం. యాక్చువల్లీ వీకెండ్ వెళ్తారు చాలామంది, సాటర్డే సండే అలా. మేమేమంటే వీకెండ్ అయిపోతా ఉంది, సో అప్పుడు బయలుదేరాము. ఇంకా అది కూడా అనుకోకుండా సండే ఆఫ్టర్నూన్ నుండి వెళ్దాము అనుకున్నాము. ఇందులో నా పని చేసేసుకున్నాను, వాళ్ళు ఈ లోపల ఆడుకునే వచ్చేసారు. సో అలా బయలుదేరాము. ఇంకో డౌట్ కూడా ఉంది కదా మీకు. యాక్చువల్గా నంది హిల్స్ అంటే సన్ రైజ్ టైం అయినా సన్సెట్ టైం అయినా వెళ్తారు, చూస్తారు. సో మేము అటు ఇటు కాకుండా బయలుదేరుతున్నాం. ఇంకా బెంగళూరు నుండి జస్ట్ 1 అవర్లో వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా మా ప్లాన్ ఏమంటే సండే ఆఫ్టర్నూన్ నుండి వెళ్ళి ఒక రూమ్ తీసుకొని రిసార్ట్ అయినా ఏదైనా అక్కడ స్టే చేయాలి నైట్ అంతా అనేసి. వినాయకుడు చూడు ఎంత పెద్దగా ఉన్నాడు. అది కూడా పైన ట్యాంక్ రెడ్ కలర్ది. ఇలా వెళ్ళే దారిలో ఏదైనా కనిపిస్తే పిల్లలకి చూపిస్తాం కదా. మ్యాప్ ఏమంటే ఎప్పుడు దాన్ని మిస్ అయిపోతా ఉంటుంది. అవును బాబా, సౌండ్స్ చెట్లు. అదేం బాబా ఫోన్ నెంబర్ అంత పెద్దది పెట్టారు. హారిక ఫోన్ నెంబర్ చూడు ఎంత పెద్దగా ఉంది. మల్బరీ షేడ్స్ అంట, అవి చాలా కాస్ట్లీ. 90,000 అట్లా ఉంటాయి. 90 అంటే స్టే అదిగో అదే అంటారా మంది. అదిగో అక్కడ ఉంది చూడు, సిల్వర్ కాయిన్, సిల్వర్ క్లౌడ్ సిల్వర్ క్లౌడ్. కనుక్కొని రూమ్ చూసుకొని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని వస్తాను. సరే నేను వచ్చేదా? వావ్ బాగుంది. పండగ చేసుకుంటారు బాబా వీళ్ళు, పండగ. సాగర్ ఇక్కడ ఎంత బాబా? 13. బాగుంది బాబా చాలా. Evening, nothing to say in the Nandi Hills. I will just go and visit once. యాక్చువల్గా మనకు అవసరం లేదు, ఇప్పుడు ఉండే వాళ్ళకి, బెంగళూరులో ఉండే వాళ్ళకి రూమ్స్ కొంచెం బయట నుంచి వస్తారు కదా. ఇంకా మా సుదర్శన్ ఇంటి దగ్గర నుండి అప్పటికప్పుడు అనుకున్నప్పుడు ఈ రూమ్ బుక్ చేశాడు ఇక్కడ. కానీ అది ఎలా ఉంటుంది ఏంటి అనేసి మళ్ళీ వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాంలే అనుకున్నాడు. సో అలా వచ్చాము. రూమ్ మాత్రం చాలా నచ్చింది. ఇంకా ఇక్కడ నుండి దగ్గరగా ఏదైనా మళ్ళీ ఏదైనా విజిట్ చేయొచ్చా అంటే అతను అదే చూపిస్తున్నాడు, ఎలాంటివి చూడొచ్చు ఇక్కడ దగ్గరలో. మళ్ళీ అంటే నంది హిల్స్కి వెళ్ళకుండా ఇక్కడ ఈ టైంలో అన్నట్టుగా. ఇంకా ఈషాకి వెళ్ళొచ్చు అన్నాడు. ఇంతకుముందు మీకు చూపించాం కదా, శివరాత్రికి వెళ్ళాము, సో అక్కడికి వెళ్ళొచ్చు దగ్గరే అన్నాడు.
రే పట్టుకోలేవురా రే వాళ్ళు ఉండరా ఇంతకు బాబా ఇంకా రాలా అంటే ఈవినింగే వచ్చేసాం కదా ఇక్కడికి. సో 4కి అట్లా ఏమో వచ్చేస్తున్నాం ఇక్కడికి. 3:30, 4కి వచ్చేస్తున్నాము. సో ఇంకా చాలా టైం ఉంది కదా, ఈవినింగ్ అంతా ఉంది, నైట్ అంతా ఉంది. సో ఇక్కడ వెళ్ళొచ్చా చుట్టుపక్కల ఏమైనా అనేసి అనుకున్నాము. కానీ ఈషా ఒకటే ఉంది, ఇంకేదో ఏం లేవన్నమాట అంతగా. సో అందుకే ఇంకా వద్దులే అనుకున్నాము. టెడ్డీ వాళ్ళు చూసారా డైరెక్ట్గా రూమ్కి రాకుండా ఈ పూల్ చూసుకుంటున్నారు. అరే డ్రెస్సెస్ తెచ్చుకుని ఉంటే బాగుంటే స్విమ్మింగ్ చేయండి అనుకుంటున్నారు. ఆపోరా ఫ్రెష్ అయ్యి బాబా. థర్డ్ ఫ్లోర్ 301 కదా, 301 మనది. సారీ 301 4 నొక్కేశారు. ఏం కాదు అది ఎక్కడంట బాబా, అదేదో ఇంకా చూడొచ్చు అన్నారు కదా వాళ్ళు. మన మ్యాప్స్ లో చూసుకున్నాం ఏమన్నా ఉంటే మనం చూసే. ఏం రా సీరియస్ ఏమైంది? ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సాగర్ పోరా పాపు నువ్వు. సాగర్ బో ఫస్ట్ సాగర్ వెళ్ళని పాపు. లేదా నువ్వు వెళ్ళరా, పద పద పద. ఇది అంత మంది లోపలిది. హారిక భలే ఉంది కదా. సాగర్ బాగుందరా? హారిక నాకు ఇలాంటి హౌస్ అంటే ఎంత ఇష్టమో. 2 మంది బాల్కనీ అంటే అది. వాష్రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఓ మై గాడ్, ఏ బాత్ టబ్ ఉందిరా. బాత్ టబ్, బాత్ టబ్కి వెళ్ళండి రా అందరూ. అవును భలే ఉంది హారిక. టెడ్డా ఇది చూడు, ఇది ఎంత బాగుందో. ఇది రిషింక్ రే రా హ్యాపీ. అవును సాగర్ ఇక్కడ కూడా ఉందిరా బాల్కనీ. గాలి చూడు హారిక, అసలు ఏసీ అవసరం. రా 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 వచ్చా ఇటు. మిర్రర్స్ కూడా ఎన్ని ఉన్నాయి అక్క ఇక్కడ. బాబా అవును హారిక. వస్తున్నా. Oh my God. Shoko, the best room ever. The best house ever. House ఓ కొండ చూడు ఎంత బాగుందో. అక్కడ నేను 6 గేమ్ ఆడుతున్నాను. ఏ అవుంటేడా రే క్లాస్ కష్టం రా. ఏ క్లాస్ బాబా చూడు అక్కడ కూడా బాల్కనీ ఉంది. ఇక్కడే వెళ్ళొచ్చు. ఓ ఇటే వెళ్ళొచ్చా? దీనికి కూడా డోర్ ఓపెన్ చేసి అటు వెళ్ళొచ్చు. వేరే వాళ్ళది కాదు, బయటది. జస్ట్ అది బయట, జస్ట్ అవేలో వెళ్తే. బయటికి వెళ్దామా బాబా? ఏ బయటికి వెళ్ళొచ్చు బాబు మనము. అటు సైడ్ ఉంటే అది బయట. స్విమ్మింగ్ అది బయట హారిక, మన డోర్ కి అటు సైడ్ కి. సాగర్ రారా, మళ్ళీ మర్చిపోతా దారి. అటు వెళ్ళిపోతున్నాడు. రే డెడా అది క్లోజ్ చేసి వాష్. నేను ఒక దగ్గర పడుకోలేనేమో హారిక, ఇక్కడ కొంతసేపు అక్కడ కొంతసేపు.
వైఫై కూడా ఉందంట. సాగర్ నీకు హ్యాపీ. అబ్బో హోమ్ థియేటర్ స్పీకర్స్ ఉన్నాయా బాబా బాబా ఇక్కడ కాఫీ బోరింగ్ కదా, ఇక్కడ వద్దు, రేపు అర్లీ మార్నింగ్ తాగుతాం ఇక్కడ. హ్యాపీ ఫ్రిడ్జ్ రా, హ్యాపీ నీ చాక్లెట్ పెట్టుకోదాం లోపల. ఇంకా ఈ రూమ్ చూసి అందరూ ఫుల్ హ్యాపీ అనమాట. చాలా బాగుంది. అసలు ఏమంటే ఎక్కడో వేరే ప్రపంచంకి వెళ్ళిపోయాము అన్న ఫీలింగ్ వచ్చేసింది మాకు. మన హౌస్ కూడా ఇలా చేసుకుంటే బాగుండు కదా, ఇలా ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది ఇలా హోటల్స్కి వచ్చినప్పుడు. ఇంకా ఇక్కడ కాఫీ, టీ ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఇంకా రాగానే అదే కనిపించింది నాకైతే. కాకపోతే బయట తాగుదాం కదా అన్నట్టుగా ఇంకా అక్కడ ఆ టైంలో ప్రిపేర్ చేసుకోలేదు. ఇంకా సాగర్ అయితే లౌడ్గా సాంగ్స్ పెట్టేశాడు. ఇంకా అదే వింటా ఉన్నాడు. ఎవరి పాటికి వాళ్ళు ఎవరు ఎలా ఎంజాయ్ చేయాలంటే అలా కూర్చొని ఎంజాయ్ చేసుకుంటున్నాము. ఇంకా మా హ్యాపీని అయితే అసలు పట్టుకోలేకపోయాము. మేమందరం ఒక దగ్గర ఉంటే వాడి బెడ్ అంట ఇక్కడ ఉన్నాడు. చిక్కి 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 లే ఇంకా వెళ్దాం. హ్యాపీ రా హారిక, మనము బాబా బాబా చూడు ఏదైనా నైట్ ఏమైనా తెచ్చుకొని ఇక్కడ డైనింగ్ టేబుల్లో కూర్చొని తిందాం. రారా అదే ఆఫ్ అవుతాయి, అవే అవుతాయి. కొనుక్కొని వెళ్ళాలి. గ్రేప్సే అదే పెద్ద రకమైన దానికే వస్తున్నారు వాళ్ళు. మల్బరీకి వెళ్తున్నారు వాళ్ళు, మల్బరీ క్యాండిడేట్స్ వాళ్ళు. నంబర్ చూడబ్బు CCC51 వెళ్ళు మంది అక్కడ ఉంది. 90K అంటే ఆడిలో వెళ్ళాల్సింది. 90K అంటే ఇప్పుడు మనం ఉన్న దానికన్నా ట్రిపుల్ ఉంటుందేమో కదా అబ్బు. సాగర్ ఎట్లుంటుంది అంత వెడల్పు లేకుండా ఇంకా లగ్జరియస్ గా ఉంటుంది సాగర్. అదే అబ్బు. ఇంకా మనం తీసుకున్నాం కదా రూమ్, అది వచ్చేసి 13K అనమాట. బెస్ట్ అనిపించింది. ఎలాగో 2 రూమ్స్ తీసుకోవాలి, 2 అంటే 5 to 6 మామూలుగానే అవుతుంది. ఇంకా ఇదొక్కటే అందరం ఉన్నాము, పెద్దదిగా ఉంది. 13K అంటే ఓకే అనిపించింది. అది కాక లగ్జూరియస్ గా ఉంది, మాకందరికి చాలా నచ్చింది. ఇంకా మేము ఎప్పుడో బ్రంచ్ తిన్నాము, దాని తర్వాత ఏం తినలా, ట్రావెల్ చేసాము. ఈ హ్యాపీనెస్ లో ఆకలి వేస్తుంది కదా, సో అలా ఇంకా ఏమైనా తిందాం అనేసి స్టార్ట్ అయ్యాము. ఏదైనా రెస్టారెంట్స్ ఉన్నాయేమో అనేసి చూద్దాం అనుకుంటే పక్కనే, చాలా పక్కనే, వాకబుల్ అయితే ఇంకా అక్కడే ఉంది రెస్టో కిచెన్ అనుకుంటా, రెస్టో కిచెన్. సో అది ఇంకా అక్కడికి వచ్చాము లంచ్ చేయడానికి. లంచ్ అంటే ఇది ఇక్కడ చెప్పాను కదా 4-4:30 అయిపోతుంది. సో ఆ టైంకి అసలు యాక్చువల్గా ఆ టైంకి మాకు లంచ్ ఉంటుందో లేదో అనుకున్నాం కూడా. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కూడా చాలా బాగుంది, ఇక్కడ అంబియన్స్ చాలా బాగుంది. ఇలా బయట కూర్చొని కూడా అటు సైడ్ తినచ్చు అనమాట. ఇక ఆ రోజు స్పెషల్స్ అనేసి ఇంకా ఇక్కడ పెట్టున్నారు. ఇంకా ఇక్కడ మ్యాజికల్ వరల్డ్ ఇన్ఫినిటీ మిర్రర్ కూడా ఉంది, ఇక్కడ చాలా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇంకా మెయిన్గా ఇక్కడ ఏమంటే చాలా పార్టీస్ జరుగుతూ ఉంటాయి, ఇలా ఎంగేజ్మెంట్స్ అంటూ, యానివర్సరీస్, ఇంకా బర్త్డే పార్టీస్, కిటీ పార్టీస్. సో ఏదైనా ఇక్కడ ఫంక్షన్స్ చాలా జరుగుతూనే ఉంటాయి అంటే ఆల్వేస్ ఎంగేజ్డ్గా ఉంటుంది. చాలా చాలా బాగుంది నిజంగానే అసలు. ఇంకా నాకు అనిపించింది ది బెస్ట్ ప్లేస్కి వచ్చాము అనేసి. అలానే రూమ్ చాలా బాగా నచ్చింది. అలాగే ఇంకా రెస్టారెంట్ కూడా చాలా ది బెస్ట్, అది దగ్గరలో ఉంది, చాలా దగ్గర అసలు. ఇంకా అక్కడ స్టాఫ్ ఏమంటే బయట కూడా కూర్చోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పారు. చాలా చల్లగా ఉంది, చాలా గాలి వస్తుంది, వద్దు వద్దు అనేసి మేము ఇంకా లోపలే కావాలి మాకు అన్నట్టుగా లోపల కూర్చున్నాము. ఇంకా ఏం ఆర్డర్ చేయాలి అనేది స్టార్ట్ చేసాము. ఇంకా ఇక్కడ కూడా మనకి నాన్ వెజ్ అంటే ఇంకా ఫస్ట్ ఫిష్, ప్రాన్స్, హ్యాపీ కోసం ప్రాన్స్ అంటూ అవే చూస్తాము. సో అవన్నీ బాగున్నాయి. ఇంకా చికెన్ ఉంది, మటన్, ప్రతి ఒక్కటి ఉందన్నమాట ఇక్కడ. ఇంకా పాపం మా సుదర్శన్ అయితే మీకు ఏం కావాలో మీరే ఆర్డర్ చేసుకోండి బుజ్జు, చూసుకోండి మీకు ఏం కావాలో. మామూలుగా అయితే సుదర్శనే మెన్యూ తీసుకుంటాడు, ఆర్డర్ చేస్తారు కదా, అలాంటిది మాకు ఇచ్చేసాడు. హారిక వాళ్ళకొకటి, మాకొకటి ఇచ్చేసాడు. అంటే నాకు హ్యాపీకి ఏం కావాలో చూస్ చేసుకోమని చెప్పి. ఏమంటే పాపం మా సుదర్శన్ ఏమి తినట్లేదు, బాగాలేకుండా వచ్చింది కదా, ఇది తీసేసేయి. హ్యాపీ ఇది వచ్చేసింది. హ్యాపీ ఫస్ట్ హ్యాపీ కోసం చికెన్ నూడిల్స్, ఇంకా ప్రాన్స్ నాకు హ్యాపీకి. సరుకరేగా మనం మాక్టైల్ చేసుకుంటున్నాం కదా, కొద్ది గ్లాసులు కొనుక్కోవాలి. ఇంట్లో బాగా గ్లాస్ బాగుంది. యాప్ లోపల జ్యూస్ ఎంత బాగుంది, గ్లాస్ ఉంటే ఇంకా బాగుంది టేస్టీగా. బాబా ఇలానా, నువ్వు అనుకున్నది ఇదేనా?
ఇది ఇవ్వరా సాగర్ నువ్వు కూడా తీసుకో, ఇక్కడ కూర్చొని ముగ్గురు అందరూ థాళీ లాగా హారిక ఏమంటారు మండి లాగా తినాలి. బొమ్మడాయా అవును హారిక మిడిల్ లో కోసారు. మయోని బొబ్బాయి ఇస్తారు చూడాలి. ఇంకా సుదర్శన్ టెడ్డీ ఏమంటే ఎక్కడికి వెళ్ళినా ఫిష్ తెప్పించుకుంటారు, అదొకటి. ఇంకా ఫుల్కాస్ తెప్పించుకున్నాం, దానికి చికెన్ కర్రీ తెప్పించుకున్నాము. ఇంకా ఫిష్ అయితే భలే ఉంది. దానికి ఫ్రై చేశారు కదా, మసాలా ఉంటుంది కదా, దాంతో తింటే ఇంకా బాగుంది. ఇంకా మా సుదర్శన్ అయితే హ్యాపీకి ఒలిచి పెట్టుకుంటూ ఉన్నాడు. ఇంకా సుదర్శన్ కోసం ఏమంటే ఇది ఎగ్ బుజ్జు తెప్పించుకున్నాడు, పుల్కాలోకి బాగుంటుందని. ఇంకా అలా మా లంచ్ అయిపోయింది. ఇంకా మీకు బిల్ చూపిస్తూ ఉంటానుగా, సో అది చూపిస్తున్నాను. ఇక్కడ అన్ని రీజనబుల్ రేట్సే ఉన్నాయి, బట్ ఆ ప్రాన్స్ ఒకటి ఫిష్ ఒకటి అనుకుంటాను, ఆ టూవే చాలా కాస్ట్లీ అనిపించింది. ఫిష్ అయితే ఓకే, దాంతోపాటు పుల్కాస్ ఇచ్చాడు, సలాడ్ ఇచ్చాడు, సో అలా. కానీ ఆ ప్రాన్స్ ఏమంటే టైగర్ ప్రాన్స్ అంట, అమ్మో చాలా కాస్ట్లీ ఉంది అనిపించింది. ఇంక ఇక్కడ మా సుదర్శన్ ఏం చేస్తున్నాడంటే, అది ఆ కూలర్ ఉంది కదా, దాన్ని ఫోటో తీసుకుంటున్నాడు. ఎప్పుడైనా ఇంటి దగ్గర ఫంక్షన్స్ ఉన్నప్పుడు యూజ్ అవుతుందంట, అలాంటిది ఒకటి తీసి పెట్టుకోవాలంట. నిజంగానే చాలా మంచి గాలి వస్తూ ఉంది, సౌండే రావట్లే అంతగా దాంట్లో. ఇంకా మేము వచ్చేసి బయటికి వెళ్ళి కాఫీ తాగాలి, టీ తాగాలి అనుకుంటూ ఉన్నాంగా. సో ఇంకా ఎక్కడైనా తాగుదాం అనేసి వెళ్ళేసరికి ఇక్కడే పక్కనే ఇదిగో నంది ఉపహార్ అని ఉంది. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళందరినీ ఆ కార్లోనే అలానే పెట్టేసి ఇంకా మేమిద్దరం మాత్రమే వచ్చాము. ఇంకా నాకైతే కాఫీయే తాగాలనిపిస్తుంది బయటికి వస్తే, టీ అసలు టేస్ట్ చేయబుద్ధి కాదు. ఒకవేళ మైగ్రేన్ వస్తుందేమో అనేసి ఎక్కడైనా ఉన్నా కానీ మళ్ళీ కాఫీయే తాగుతుంటాను. నాకు కాఫీ, ఇంకా మా సుదర్శన్కి టీ తెచ్చుకున్నాడు. ఇంకా ఇక్కడైతే బజ్జీలు బోండాలు అన్నీ ఉన్నాయి, కానీ అప్పుడు తినాలి అనలేదు, ఎందుకంటే ఫుల్గా తినేసి ఉన్నాం కదా, సో ఏం తినాలనిపించలేదు. కాఫీ అయితే షుగర్ కొంచెం తక్కువగా ఉందే అనిపించింది నాకు చాలా ఫేవరెట్ ప్లేసెస్ అనమాట ఇలాంటివి. ఎలా అంటే ఇలా చల్లగా ఉంటుంది కదా కేరళ క్లైమేట్, సో అది నాకు చాలా ఇష్టము. ఇక్కడ కూడా అలాగే ఉన్నింది ఆ రోజు. అప్పుడు డాడీ వాళ్ళతో వాయనాడ్కి వెళ్ళాను కదా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ బర్త్డేకి గోకర్ణ అట్లా వెళ్ళాం, కానీ బర్త్డేకి అనేసి వెళ్ళలేదు, బర్త్డేకి ముందు వెళ్ళేసి వచ్చేసాం. బర్త్డే బెంగళూరులో చేసుకున్నాను. ఈసారి ఏమంటే హారిక వాళ్ళు వచ్చారనేసి నా బర్త్డేకి 1 వీక్ ఉన్నా కానీ దానికంటే ముందే వెళ్ళేసి వచ్చామన్నమాట ఇక్కడికి, నంది హిల్స్కి అన్నట్టుగా. ఇది యాక్చువల్గా చెప్పాలంటే అన్ప్లాన్ ట్రిప్, అంటే హారిక వాళ్ళు వస్తారన్న సంగతే తెలియదు. అలాంటిది అన్ప్లాన్ అంటే ఎప్పుడు ప్లాన్ కాదు, కానీ బర్త్డేకి వెళ్దాం లేకపోయినా వెళ్ళినప్పుడు ఊరికే ఎందుకు అలా అనిపిస్తూ ఉండి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళలేదు. సో ఇది ఇంకా అనుకోకుండా జరిగింది. ఇంకా మేము ఇలా ఎక్కడైనా వెకేషన్కి అట్లా వెళ్ళాలన్నప్పుడు స్టే చాలా బాగుండాలి అనిపిస్తుంది. అది ఎక్కడో ఏదో విజిట్ చేయాల్సిన ప్లేస్ కంటే మనం స్టే చేస్తాం చూసారా, అది ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అక్కడే కదా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, చేయకపోయినా కానీ అది చాలా బాగుండాలి అనిపిస్తుంది. ఇంకా ఇక్కడే దీంట్లో కానీ రెస్టారెంట్ కూడా ఉందన్నమాట, నైట్ డిన్నర్ కూడా ఇక్కడ చేయొచ్చు మనము. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి జరిగింది, మేము లాక్ చేసేసాము, కానీ అది ఉంటుంది కదా కార్డ్ లాగా కీ, అది తేకుండా వేరే కార్డ్ తెచ్చి నాకు ఇచ్చేసి నేను హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేశాను. పైన అక్కడ ఇంకా ఎక్కడ అడిక బాబా పైన అంటే ఇక్కడ స్ట్రైట్ పెట్టరా ఉల్టా హారిక ఉందా? ఓపెన్ చేయరా, డోర్ ఓపెన్ చేయరా చాలు, డోర్ ఓపెన్ చేయరా చాలు. దొరికింది. దాన్ని ఓపెన్ చేయకుండా ఎందుకు వచ్చారు? కొంచెం సేఫ్ కాదు కదా. అది ఓపెన్ లోనే ఉన్నాయి బాబా, అవకాయ లాగా ఎక్కడ ఉన్నాయి? హ్యాపీ ఓపెన్ చేయ లోపల నుంచి. ఇటు వచ్చాయిరా, ఎట్లా అట్లా. ఓ ఇటు సైడ్ వచ్చిందా? అమ్మా క్లాస్ That's a security issue, right? ఏదిరా కార్డ్ ఏది హారిక? వైట్ కార్డ్ దాంట్లో పెట్టు. అది యాపోడా నువ్వు తప్పు చేసావు, నువ్వే కరెక్ట్ చేసావు. అదే వైట్ ఏది కార్డ్? చూడు హారిక ఎంత స్టైల్స్ ఇస్తా ఉందో.
బాబా నువ్వే ఈ పని చేసావు, నువ్వే తీసేసావు. కాదు. కదా తులు పనులు ఎవరు చేస్తారో వాళ్ళకి ఇలాంటివి వస్తాయి, ఐడియాస్ వస్తాయి. అదే అది ఏందో, అది అయితే వేస్ట్ ఏమో బాబా. ఇంత పెద్ద ఘనకార్యం చేసిందో చూసారుగా యాపీ. అక్కడ మేనేజర్ కూడా దీనికి ఇంకొక డూప్లికేట్ కీ ఉంటుంది కదా, అది వేరే వాళ్ళ దగ్గర ఉందంట, వాళ్ళు రావాలన్నమాట అది ఇవ్వడానికి. సో ఎలాగో ఐడియా వచ్చి మా యాపీని అక్కడ దింపాము. యాపీ తీసుకెళ్లి లోపల నుండి వెళ్తే ఆ బాల్కనీ నుండి గ్లాస్ డోర్ ఉంది కదా, దాని లోపల నుండి వచ్చేసి ఆ కార్ తెచ్చి ఓపెన్ చేసింది డోర్. ఆ గ్లాస్ డోర్స్కి కూడా లాక్ ఉంది, మేము చూసుకోలేదు. అది జస్ట్ మనం నార్మల్గా అలా వేసేసుకొని వెళ్ళిపోతాం కదా, అంత ఆలోచన రాలేదు. అది మేమేం లాక్ చేయకుండానే జస్ట్ అలా వెళ్ళిపోయాం. అది లాక్ చేయకుండా వెళ్ళిపోయాం కాబట్టి ఇప్పుడు మేము సేవ్ అయ్యగలిగాము అనేసి అనిపించింది. ఏమంటే అటు సైడ్ నుండి యాపీ లోపలికి వచ్చి తీసుకుంది. జాగ్రత్తగా ఉండి ఈరోజు ఏందో అన్ని అట్లే చేస్తున్నావు. అక్క లేదక్క ఇలా నాకు అక్క వచ్చి అక్కకు ఒక డ్రెస్ ఎత్తుకొని వెళ్ళి అనింది అక్క. అది కూడా నువ్వే ఎత్తి అన్న, అక్కే ఎత్తి ఇచ్చింది అది కూడా. ఇందాక మేము లంచ్ చేయడానికి వెళ్ళినప్పుడు, కాఫీ తాగడానికి వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకు అంతా వెళ్ళాం, ఏమైనా ప్లేసెస్ ఉన్నాయేమో చూసేసి రావడానికి పక్కన అన్నట్టుగా. అసలు అక్కడ ఏమీ లేవు అటు సైడ్. ఇంక ఇటు సైడ్ వెళ్తే నంది హిల్స్ వచ్చేస్తుంది. అందుకనేసి రేపు పొద్దున వెళ్తాం కదా ఎలాగో అన్నట్టుగా ఇంకా మళ్ళీ రూమ్లోకి వచ్చేసాం. ఇంకా ఈవినింగ్ అంతా ఫ్రీయే కదా, సో ట్రేటర్స్ చూద్దాము అనిపించింది. అందుకే సుదర్శన్ ప్రైమ్లో సర్చ్ చేస్తున్నాడు. కింద ఫస్ట్ లో ఉంది డబ్బు, సర్చ్ లో అబ్బు. అబ్బో అది ఉన్నది ప్రైమ్ లో కదా అబ్బు. ప్రైమ్ వీడియో బాబా. అప్డేట్ నొక్కే అబ్బు. ఎందుకు అప్డేట్ అవుతుంది? అప్డేట్ అయితేనే వస్తుంది అది. మన స్కాన్ చేసుకోవచ్చు అబ్బు దాంట్లో. టబ్బులో ఇక లైట్, దీనికి లైట్ రాదా? వస్తుందా? దానికి నేను బాత్టబ్ లో స్నానం చేసుకుంటా. 1 hour తర్వాత వస్తా. బాబా ఏం అవుతున్నావు? హారిక ఇప్పుడే పెట్టేస్తే ఎట్లా? సర్లే ఇప్పుడే పెట్టుకుందాలే హారిక, నిద్ర రావట్లేదు కానీ. హారిక నువ్వు డ్రెస్ మార్చుకో. బాబా వాడిని చూడు ఒకసారి, వాడిని. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఉన్నారా సాగర్. మర్త పెట్టి లోపల పెట్టు. ఏ ట్రైటర్స్ రా, ట్రైటర్స్ పెట్టాలి హారిక. అబ్బు పెట్టు. హాయ్ సాగర్, హాయ్ హారిక, హాయ్ టెడ్డోడ, హాయ్. బా బిజీగా ఉన్నా. ఇక్కడ तुझे कंफ्यूजन है ना मेरे और हर्ष में से? नहीं मुझे हर्ष पे भी నువ్వేదో స్విచ్ ఆఫ్ చేసావు ఇంతకు ముందు. స్విచ్ ఆఫ్ చేస్తున్నావు, పోతా ఉన్నా. స్పీకర్ ఆఫ్ అయిపోయిందిరా. Valuable.
ఇంకా మా సుదర్శన్కి ఇలాంటి ప్లేసెస్లో వచ్చేసినప్పుడు భలే వర్క్ గుర్తుకు వచ్చేస్తుంది అనమాట. వర్క్ చేసుకోవాలి బుజ్జు నేను అనేసి బెడ్ మీద కూర్చునేస్తున్నాడు. మా సుదర్శన్ కూడా వాచ్ చేస్తూ ఉంటాడు ట్రేటర్స్. సో అది ఇంకా వీళ్ళిద్దరు చూసారు ఏం చేస్తున్నారో. ఇలా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు అంతా యూనో కార్డ్స్ తెచ్చుకునే వాళ్ళం ఇంతకు ముందంతా. ఇప్పుడేమంటే ఇదిగో ఈ స్టిక్స్ గేమ్ భలే ఫేమస్ అయిపోయింది ఇంట్లో. అందుకని ఎక్కడికి వచ్చినా స్టిక్స్ గేమ్ తెచ్చుకుంటున్నారు. అది కూడా వచ్చేటప్పుడు ఎంతో గుర్తుగా పెట్టుకున్నారు ఒకరికొకరు చెప్పుకొని. అంతసేపు 2 days నుండి ఆడుతూనే ఉన్నారన్నమాట ఇంట్లో. హలో హలో అది ఎట్టా అక్కడ పెట్టావు దానికి అవి ఏదో కదిలించావరా करने का कि आपके हिसाब से आपकी मशालें किसने बुझाई. ఇంకా నంది హిల్స్ లో మా ట్రేటర్స్ కంప్లీట్ చేసాం. ఒకే ఒక ఎపిసోడ్ ఉంది, ఆ థర్స్డే వస్తుంది. అంటే July 3rd లాస్ట్ ఎపిసోడ్. ఇంకా వెయిట్ చేయాల్సిందే. నీ చైర్లు ఓవరాల్ చైర్లో కూర్చొని తీయాలి అంటారా? అబ్బు ఆడేసి అట్టా అబ్బు తీసేది నీకు ఇక్కడ వేస్తాను కదా, ఇది ఆపాడు కాబట్టి ఇక్కడ వరకు. చేస్తుంది 17, 19, 29 వెళ్ళకూడదు ఇంకా ఆడినట్టే పడతావు హ్యాపీ. 36 అట్లే ఉంటుంది హ్యాపీ, జారుతుంది తగులుతుంది. నేనే చెప్పాను. 28 పెట్టేసి వచ్చాను. కూడా వచ్చేసింది ఇవి తీసుకో సార్. ఎప్పుడు దాటేసిందా? ఇప్పుడు అవుట్ అవుతుంది చూడు. లేదు లేదు ఎన్ని తీసేసింది చూడు హారిక. అవుట్. అయ్యో 50 నువ్వే హారికమ్మా చూడరా. ఇది ఇది అది కూడా అది కూడా ఇట్లా బాల్కనీ పాప వాడు తీస్తాడు కదా, మీరందరూ ఎందుకు హెల్పింగ్ అంటే అవుట్ చేయడానికి. పాపం అవుట్. అవునా అమ్మ మీకేం 30s 40s బెస్ట్ ఆఫ్ 5 నాకెంత వస్తాయో. 46 వచ్చిందమ్మా. ఇవన్నీ ఉన్నాయి కదా వరుసగా. ఆశకు బలే ఆడుతున్నాడు. ఆ పక్క తీసుకోవచ్చు. అమ్మకి నేల్స్ ఉన్నాయి. కదిలిస్తున్నాడు హారిక. అక్క తమ్ముతో ఎక్కడ తీసేదా నెయిల్ దగ్గర ఆ నెయిల్ అటు పెట్టి ఇట్లా లాగేయచ్చు, చాక్ లాగా ఉంటుంది. ఇట్లా పెట్టి ఇట్లా దూడ్చి ఇట్లా లాగే. ఆ పక్క తీసుకో. వద్దు అవంటి తీసుకో పూజ. లాస్ట్ ఈజీ. మిడిల్ లో పెట్టి తోయిపోద్ది, మిడిల్ లో పెట్టి ఫింగర్ తోయిపోద్ది. బాబా అమ్మ తీస్తుంది బాబా. చూడమ్మా నీకు అక్క అబ్బుకి ఎంత స్కోరు? ఈ 3 తీసింది చూడరు, 2 3. అబ్బా ఇంకేవి తీలేడు అక్క, ఇంకేవి తీలేడు. తీస్తాను చూడరా. అవుట్. 10 అవుట్. ఏందా హారిక మీరంతా ఆడి 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 2 days అదే ఆడుతున్నారు. 169 ఎవరు టెడ్డీయా? 164. ఎందుకు లాస్ట్ నుండి కౌంట్ చేస్తున్నావు? ఫస్ట్ నుండి చేయొచ్చు కదా. నాది 100 కూడా దాటదేమో. ఎంత అక్క నాది? చేస్తాను ఇదే. ఓకే సెకండ్ టెడ్ ఉన్నాడు ఇప్పుడు వరకు.
బాబా అన్నబ్బా అన్ని 70s 80s లో లాస్ట్ సగం లాస్ట్ అయితే ఏం చేయాలి తెలుసా నీకు? ఏం లేదక్క, ముందేం చెప్పలేదు అక్క, అప్పటికప్పుడు క్రియేట్ చేస్తాం అంతే. నువ్వే కదా చెప్పావు ఇందాక. హ్యాపీ ఉంటే హ్యాపీకే విన్ అయి ఉంటుంది కదా. రే 21 రా. సారీ బాబా, సారీ. ఫస్ట్ అక్క, సెకండ్ అప్పు, ఫస్ట్ ఎవరు చెప్పాలి, వినపడాలి. ఎందో నీకు అంత కుళ్ళు. యాప్ మైనస్ వేయాలి అక్కడ. బాబా చూసావా ఎవరు విన్ను? నన్ను రమ్మంటారు ఊరికే, నేను రానంటే వినరు. ఏదో చేస్తున్నాడు హారిక. రైటింగ్ నీట్ గా ఉండాలి అమ్మా. స్టోరీస్ బుక్ లేదు బాబా, వారు 4th క్లాస్ కదా. సైన్స్ SST అంత లేదు. లేదక్క, అది ఈ ప్లేస్ గురించి టూర్ గైడ్ ఒక్కడు మాకు తెలీదురా. హ్యాపీ గేమ్స్లో భలే మొండాడుతూ ఉంటుంది. అక్కడ ఏదో చేసింది, వీళ్ళు ఏమంటే ఒప్పుకోలేదు అంతే, దానికి అలిగి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయి ఏదో టూర్ గైడ్ బుక్ అంట చదువుకుంటా ఉంది. మేము షిరిడీకి వెళ్ళినప్పుడు కేవ్స్ ఎల్లోరా కేవ్స్కి వెళ్ళామే, ఆ బుక్ అనమాట. అది ఇప్పుడు చదువుకుంటా ఉంది నంది హిల్స్లో వచ్చి. అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడ నుంచి వ్యూ పాయింట్ అంతే, ఇది కాదు ఆ పక్క. ఇదక్క వీడియో. ఇంకా ఆ రోజు నైట్ అయితే చాలాసేపు ఇలా బాల్కనీలోనే స్పెండ్ చేసాము. చాలా ఫొటోస్ తీసుకున్నాం. ఎంత క్లియర్గా ఎంత బాగా వచ్చాయో అసలు. మేము చూసుకుంటా ఉన్నామే, అదే అనమాట మా వెనకాల ఉన్నాయి పెద్ద పెద్ద హిల్స్. సో అవే అనమాట నంది హిల్స్. సో అక్కడికి వెళ్ళాలి రేపు మార్నింగ్. అక్కడ నుండి సన్ రైజ్ టైంకి వెళ్ళామంటే ది బెస్ట్ వ్యూ అనమాట అది. నేను నార్మల్గా రీల్స్లో అలా చూస్తున్నాను, నిజంగా ఎప్పుడు చూడలేదు. సో రేపు మార్నింగ్ వెళ్ళి చూడాలి. అదేమంటే ఇంతకుముందు మేము కూర్గ్ మడికేరి అట్లా వెళ్ళున్నాం కదా, సో అక్కడ కొన్ని ప్లేసెస్ అట్లే ఉన్నాయన్నమాట. అలానే ఉంటుందేమో అనేసి ఎక్కడో, కానీ బట్ వెళ్తే కనుక తెలియదు ఎలా ఉంటుందో. చూడడానికి ఎంత బాగుంది అసలు. ఇంకా ఇక్కడ ఒకటి మీకు చెప్పాలి, థంబ్నెయిల్స్ గురించి చాలా మంది అడుగుతూ ఉంటారు. నేను వాళ్ళు పర్సనల్గా అడిగినప్పుడు వాళ్ళు పర్సనల్గా రిప్లై ఇస్తూ ఉన్నాను అనమాట. సో థంబ్నెయిల్స్ గురించి మీకు ఎక్కడ చేయించుకుంటున్నారు ఆశ, చాలా బాగుంటాయి అని అడుగున్నారు కదా. సో వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ పెట్టాలని చెక్ చేయొచ్చు. ఓన్లీ థంబ్నెయిల్సే కాకుండా వీడియో ఎడిటింగ్ కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయి. మీ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూసారంటే డీటెయిల్డ్గా అన్ని పెట్టున్నాను. పృథ్వీ అనేసి మాకు తెలిసిన అబ్బాయి అనమాట, తన దగ్గర చేయించుకుంటా ఉంటాను ఎప్పుడు నేను. చాలా పేషెన్స్గా చాలా మంచిగా చేసిస్తాడు. ఇంకా హ్యాపీ అయితే ఆ లబూబు బొమ్మ ఇక్కడికి కూడా తెచ్చుకుంది. ఎంత బ్రైట్గా ఉందో అసలు. బాబా చూడు, మన మిర్రర్కి ఇలా పెట్టివా వెనకాల లైటింగ్. చూడు ఎంత ఈ లైటింగ్ భలే ఉంది బాబా. చూడడానికి ఎంత బాగుందో లైటింగ్ వల్ల ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ నుండి అనమాట మీకు ఒక షార్ట్ వీడియో రీసెంట్గా పోస్ట్ చేశాను కదా. సో ఈ బ్యాక్గ్రౌండ్ మీకు కనిపించింది అక్కడ బెంగళూరులో మన హౌస్లో రౌండ్ మిర్రర్ ఉంది కదా బెడ్రూమ్లో. ఎప్పటి నుండి అడుగుతున్నాను మా సుదర్శని, బాబా ఇక్కడ లైటింగ్ రావట్లేదు, చీకటిగా ఉంది, లోపలికి ఉంది మిర్రర్, ఇక్కడ ఒక మంచి లైట్ పెట్టి బాబా అంటానే ఉన్న, రోజుకి ఒకసారైనా అంటూనే ఉంటాను, కానీ అస్సలు పట్టించుకోవడం అన్నమాట మా సుదర్శన్. ఏయ్ అవును హారిక చూడు, యూకలిప్టస్ ట్రీస్. రెడ్డిని పట్టుకెళ్ళిపోతుంది దయ్యం వచ్చి. చాలా రేపు ఎలా వెళ్తాము, ఎట్లుంటాము. ఇంకా డిన్నర్కి అనేసి బయటికి వచ్చాము. చాలా చలిగా ఉండింది. ఇంకా రేపు మార్నింగ్ ఎర్లీగా లేచి వెళ్ళాలిగా, అప్పుడు ఎలా ఉంటుందో. మనం ఏం జాకెట్స్ ఏం తెచ్చుకోలేదే అనుకున్నాము. ఏ దయ్యాలు వస్తాయిరా, ఎంతగా ఉంది. ఎంత చీకటిగా ఉందో. బా హారిక కొంచెం జరుక్కో ఇట్లా.
దూరం నుంచి ఇంకా నేను ఎక్కువగా మలయాళం మూవీస్ చూస్తూ ఉంటాను, నాకు చాలా ఇష్టం అనమాట. సో కేరళ ఎన్వైర్న్మెంట్స్ అట్లా ఉంటాయి కదా, సో అలాంటి మూవీసే చూస్తూ ఉంటాను. కాకపోతే తెలుగులో చూస్తాను, మలయాళం కాదు. సో ఆ రోడ్ అలా చూస్తుంటే, చీకట్లో నడుస్తుంటే, అలా వెహికల్స్ వెళ్తూ ఉంటే నాకు మలయాళం మూవీసే గుర్తుకొస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పాను కదా, లంచ్కి వచ్చినప్పుడు ఇది వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మాకు, హోటల్కి పక్కనే ఈ రెస్టారెంట్ అనేసి. సో అలా నడుచుకుంటా వచ్చేసామన్నమాట. సో అస్సలు ఆకలి లేదు, కానీ ఏదో ఒకటి తినేసి వెళ్దాం అన్నట్టుగా వచ్చాము. సుదర్శన్కి, సాగర్కి ఆకలిగా ఉంది, నాకు హారికకి, హ్యాపీకి ఆకలి ఉంది. నాకేమంటే ఐస్ క్రీమ్ ట్రై చేద్దామా అన్నట్టుగా అది సిజ్లర్ బ్రౌనీ అనేసి హ్యాపీ కాదు రెడీ తీసుకుంటా ఉంటుంది కదా, అది ఆర్డర్ చేశాను స్టైల్గా మ్యాంగో ఫ్లేవర్లో. ఇంకా హారికది నార్మల్గా వెనిలా ఫ్లేవర్ వస్తుంది కదా, అది వెనిలా ఫ్లేవర్లో వచ్చింది. ఇంకా నేనే అనమాట, నాకు వెనిలా తినాలనిపించలేదు, మ్యాంగో తినాలనిపించింది. కొద్దిగానే తిందాము మళ్ళీ హ్యాపీకి ఇచ్చేద్దాము అన్నట్టుగా ఇది తెప్పించాను. మెయిన్గా ఇదే ఎందుకు ఆర్డర్ చేసుకున్నాము అంటే, ఇది కొంచెం హాట్గా ఉంటుంది, కోల్డ్ హాట్ రెండు కలిపి తినచ్చు. ఓన్లీ కోల్డే తిన్నాను అనుకో ఇంకా నాకు మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది అనేసి, కోల్డ్ అయినా అవిపోవచ్చు అనేసి నేను ఇంకా ఇది ఆర్డర్ చేశాను. ఎప్పుడు టెడ్డీ యాపీ వాళ్ళు ఆర్డర్ చేసుకుంటా అంటే వాళ్ళు జస్ట్ నాకు ఒక టేస్ట్ ఇస్తారు తినమనేసి, వద్దు వద్దు అంటే కూడా ఇస్తారు. సో తినేదాన్ని. ఇప్పుడు ఏమంటే నేను ఆర్డర్ చేసుకున్నాను, అసలు తినలేకపోయాను, కొద్దిగా తిన్నాను, మళ్ళీ హ్యాపీకి టెడ్డీకి ఇచ్చేసాను. ఇంకా సాగర్ టెడ్డీ వీళ్ళేమంటే గార్లిక్ బ్రెడ్స్ ఒకటి, దాని తర్వాత బటర్ నాన్, దాల్ తడకా ఆర్డర్ చేసుకున్నారు. మేము రెస్టో బార్స్కి వెళ్తూ ఉంటాం కదా, అప్పుడేం అంతా ఏమంటే కొంచెం బిల్ ఎక్కువ అవుతుంది కదా ఇక్కడికి వచ్చినప్పుడు అనిపిస్తుంది. మెయిన్గా ఏమంటే మేము మాక్టైల్స్ ఆర్డర్ చేసుకుంటాం, ఆ మాక్టైల్స్కే సగం బిల్ అయిపోతుంది. ఇంకా ఇక్కడేమంటే మాక్టైల్స్ ఆర్డర్ చేసుకోలేదు కాబట్టి మనకి కొంచెం తక్కువ వచ్చింది బిల్ అనిపించింది. ఇంక ఇదే ఇక్కడ కిచెన్ అనమాట, అది కూడా చూసుకొని వెళ్తున్నాము. సో అంతే, ఇక్కడైతే వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్, నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ లేచి నంది హిల్స్కి వెళ్ళాలి. సో అది నెక్స్ట్ వ్లాగ్ పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.